ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. సుందరం, ఎప్పుడు వచ్చారు మీరు? ఇప్పుడే వచ్చిన ముగ్గురు కానీ ఇప్పుడే ఉన్నాం. సుదర్శన్ గారు అలా వెళ్ళారు, చూస్తుండగానే మాయమయ్యారు. అటు వెళ్ళారు. ఎంత ప్రమాదం! అమ్మయ్యా, ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళారండి? ఇక్కడే ఉన్నానుగా. మీకు తెలీదా? ఇలా వెళ్ళారు, అలా చూస్తూ ఉండగా మాయమయ్యాను. నిజంగానా? నాకు తెలియకుండానే నేను మాయమయ్యాను. సుందరం, మనిషిని మాయం చేసే శక్తి నీకుందా? నీ వంటి సైంటిస్ట్ ఉండడం నిజంగా మా అదృష్టం. మీరు చూసిన పరికరం చాలా అపాయకరమైంది. పైగా నేను చేసేది ప్రయత్నం మాత్రమే. నేను ఊహించిన దానికంటే సాధించింది చాలా తక్కువ. అంతటి ఘనకార్యాలు సాధించాలంటే నా వల్ల ఏమవుతుంది అంటే దానికి బోలెడంత డబ్బు కావాలి. అమెరికా వెళ్ళి ఎన్నో కొత్తగా ఇంకా నేర్చుకోవాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ నా పోటీ వాడికి ఎలా సాధ్యమవుతుంది? డోంట్ వరీ సుందరం, ఆ బాధ్యత నాకు వదిలే. నీకెంత డబ్బు కావాలన్నా నేను సుదర్శన్ గారు, మీ బోటి సహృదయులు ఎందరుంటారు? మీ ఈ ప్రోత్సాహం నన్ను పునర్జీవితం చేసి, మీ సహాయం వల్ల ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేని ప్రక్రియలు కనిపెడతారు. లోక కళ్యాణానికి ఎంతో సహాయపడగలరు. మీరు ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేదు. అంతవరకు మేము బ్రతికుండాలి కదా. ఈలోగా ఏమైపోతారండి? చూస్తున్నావుగా సుందరం, మన పట్టణంలో ఎన్ని దోపిడీలు, దొంగతనాలు. ప్రభుత్వం కూడా చాలా ఆందోళన పడుతూ ఉంది. అమెరికాలో దొంగల్ని పట్టడానికి ఏవో మెషిన్స్ ఉన్నాయట. అలాంటిది ఒక్కటి కనుక మనకుంటే అది కష్టమైన పని. అయినా మీరు చేస్తున్న సహాయానికి అదే అలాగే సాధిస్తాను, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సుందరం. సుందరం, రెడీనా? నేను రెడీ నాన్నగారు. దూర ప్రయాణం ఎలా వెళ్తావో ఏం పర్వాలేదు నాన్నగారు. ఇంకా బెడ్డింగ్ పట్టలేదు. బెడ్డింగ్ సరే గాని ఈ సామానంతా ఏమిటి? దూర ప్రయాణం, బాణం వరదం అన్నారు. గొడుగు ఉండద్దు, అన్నం పరబ్రహ్మ స్వరూపు. ఆకలిసినోడు భోజనం ఉండద్దు, కాసిన దాహం తాగడానికి మంచినీళ్ళు ఉండద్దు. పిలిస్తే అమ్మ నువ్వు ఉండొద్దు, నువ్వు కూడా ప్రయాణం కావాలి. అది కాదమ్మా, ఇన్ని సామాన్లు ప్లేన్ లో తీసుకెళ్ళనివ్వరు. ఈ భోజన సదుపాయాలన్నీ ప్లేన్ లోనే చేస్తారు. అది కాదురా, నువ్వు ఊరుకో, ఇదొక వెర్రి. బయటకి ఏమండి? అది కాదండి, వెర్రి ముఖం వేడుకు చూడపోతే ఏడవడానికి ఇద్దరు, నవ్వడానికి ఇద్దరు అన్నట్ట. అలాగా మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తాయి చెప్పండి ఇలాంటివన్నీ? నాకు ఇదే పని. ఏమైంది? త్వరగారండి. వెళ్ళొస్తా అమ్మా. నిమ్మగడ తలగాని ఎత్తగడ కలగాని కడుపు బంగారం దీర్ఘాయుష్మతులై బాగా చదివి లక్షలు ఆర్జించి మీ అమ్మని నాన్నని సుఖపెట్టినాయన. సుందరం, నువ్వు చదివిన చదువు మంచిని పెంచడానికి, చెడ్డను దూరం చేయడానికి సహాయపడాలి. నీతియే నీ ఆరోగ్యంగా, నిజాయితీయే నీ ఆయుష్గా నూరేళ్లు జీవించు. అలాగే నాన్నగారు. చూడు, నీ అభివృద్ధికి, అమెరికా ప్రయాణానికి వీరే కారకులు అన్న విషయంలో మర్చిపోకూడదు. మాదే ఉందండి, మేము చేసింది కాస్త సహాయమేగా. కాంతమ్మ గారు దీవించినట్టు మన సుందరం లక్షలు ఆర్జిస్తే అంతకంటే మనకేం కావాలి? అది పాయింట్. మిస్టర్ సుందరం, టైం కదా, వెళ్ళొస్తాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రాయన. ఆ కమిషనర్ పక్కన ఉన్నవాడే సుందరం. అడుగు. క్షేమంగా
ఇది వరుసన్నయ్య వాళ్ళ పెద్ద పై ప్రపంచంలో మనం అంతా ఉన్నామనే సంగతి కూడా ఆయన జ్ఞాపకం ఉండదు. పదండి పోయిన నెలకెళ్దాం. ఆయన వచ్చి వాడికి తెల్లారిపోతుంది. పద అమ్మ పద రానే రా. ఇతనైనా మీ పెద్ద అబ్బాయి? అవును. మళ్ళీ ఇంటికి రాలేదా బావా? లేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు? మిస్టర్ నందన్, టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. మీరు హైదరాబాద్కి వెళ్లాల్సి ఉంది. హైదరాబాద్? ఎంతో కాలంగా నేరస్తులు ఎవరో తెలియని స్థితిలో అక్కడ దోపిడీలు దొంగతనాలు జరుగుతున్నాయి. అక్కడి పోలీస్ డిపార్ట్మెంట్కు వాళ్ళని పట్టడం అసాధ్యంగా ఉంది. అందుకే తెలివైన చురుకైన మిమ్మల్ని పంపడానికి నిర్ణయించుకున్నాం. విష్ యూ సక్సెస్. థ్యాంక్ యూ సార్. అవే ఇంతవరకు మీరు పొందిన శిక్షణ వెలుగులోనికి రావడానికి మంచి అవకాశం లభించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ లో జరిగే అఘాయిత్యాలకు కారకులు ఎవరో తెలుసుకోవడానికి మిమ్మల్ని సేవీగా పంపిస్తున్నాం. కృతజ్ఞరాన్ని. ఇంతకాలంగా ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నా శక్తి కొద్దీ కృషి చేసి తప్పకుండా విజయాన్ని సాధిస్తాను. మిస్టర్, నేను మనిషిని. బొమ్మనుకుంటున్నాను. మిస్టర్, ఇది ఫస్ట్ క్లాస్. నేను ఫస్ట్ క్లాస్ మనిషినేనండి. ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అండి. వెరీ సారీ, నేను తెలియక ఎక్కానండి. ఇప్పుడు ఏం చేయమంటారు? వెంటనే దిగండి. ఓ మై గాడ్, చూడండి రైలు స్పీడ్ గా వెళ్తుందో. దూకితే కాలు వెళ్తుంది, దిగితే చచ్చిపోతుంది. ఇప్పుడు ఏం చేయమంటారు? ఆల్ రైట్, వచ్చే స్టేషన్ లో దిగండి. అక్కడి రైలు ఆగదండి. ఆ పై వచ్చే స్టేషన్ అక్కడ కూడా ఆగదండి. ఏట్లో దిగండి. కానీ స్టేషన్ లేదండి. ఏ మిస్టర్, టికెట్ ప్లీజ్. I see. Yes. మీ టికెట్ అండి. ఏమైంది? చేతురుమాల పెట్టి తాళం చెవులు కూడా కట్టాలి. Please, a minute. Oh, I'm very sorry. చూడండి. కనపడకండి, మీ టికెట్ కూడా చెక్ చేశాను. నా టికెట్ ఎక్కడిది? మీరు మీ వారు ఇచ్చారు. ఏ మిస్టర్? ఇన్స్పెక్టర్ గారు అదండి కలుస్తుంది. టీసీ గారు, తల్లి నమస్కారం, పని వస్తా. టీసీ గారు. బాయ్ బాయ్. మిస్టర్, టీసీతో ఏం చెప్పారు మీరు? నేను అదే ఏం చెప్పలేదండి. ఆ టికెట్ ఎలా వచ్చింది మీకు? బాగుతాడు. ఇంకా అయ్యో ఇవన్నీ కూడా మీ వెళ్తానే ఏమిటి? మిస్టర్, ఈ తాళం చెవులు దేవురుమాల నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? నిజం చెప్పండి, లేకుంటే బండి ఆపి పోలీసులు పిలుస్తా. పోలీసులు పిలుస్తాడా? గోవిందా, గోవిందా. ఇప్పుడు చూడండి. తాళాన్ని పారేస్తారా? మీరు మనుషులు కాదు, మీకు ఆ మాత్రం జ్ఞానం లేదు. నేను ఇప్పుడు ఈ పెట్టెలన్నీ ఎలా? ఏ నోటికి తాళం వేశారే? సారీ, ఇవ్వండి. ఇవ్వనండి. ప్లీజ్ ఇవ్వరు. నో ఇవ్వను. అయితే ఎవరన్నమాట? అన్నమాట కదండి నా మాట. మీ మగ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. జాతి లక్షణం ఎక్కడికి పోతుంది?